వారం రోజుల్లో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. పోటీ పరీక్షల కోచింగ్ కు నిపుణులైన వారితో ఉచితంగా గ్రామీణ యువతకు శిక్షణ ఇప్పిస్తామన్నారు. 4 నెలల్లోనే ఈ నాలెడ్జ్ సెంటర్ల నిర్మాణాలు సైతం పూర్తి చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి సచివాలయంలో బడ్జెట్ సమీక్షా సమావేశం నిర్వహించారు భట్టి. సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొన్నారు. గ్రామీణ యువత ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు భట్టి. ఫీజు రియంబర్స్మెంట్ పథకం అందుబాటులోకి రావడంతో వేలాది మంది బీటెక్ పూర్తి చేసి జాబ్స్ లేక గ్రామాల్లోనే ఉండిపోతున్నారన్నారు. ఆర్థికంగా ఉన్నవారు, తోడ్పాటు అందినవారు మాత్రం విదేశాల్లో స్థిరపడుతున్నారని వివరించారు. గ్రామీణ అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని హైదరాబాద్ కి పరిమితం చేయకుండా మొదట పాత ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలోని ఉపాధి కల్పన, మార్కెటింగ్ మిషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే వివరాలని సేకరించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలతో అనుసంధానం చేసుకుని ఉపాధి కల్పించే అంశంపై పెట్టాలని తెలిపారు భట్టి. ఉపాధి హామీలోని పూడికతీత పనుల్ని విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి. 10 ఏళ్లలో మిషన్ భగీరథ పేరిట 25,000 కోట్లు ఖర్చు చేయడంపై అధికారుల్ని ఆరా తీశారు. ఆవాస గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్ని ఎంపిక చేసుకుని పూర్తి స్థాయిలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని గుర్తు చేశారు. వాటిని పరిశీలించాలని అధికారులకు సూచించారు డిప్యూటీ సీఎం. కేంద్ర బడ్జెట్ చూసి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ది శాఖలకు నిధులు మలుచుకునే ప్రయత్నం చేయాలన్నారు. 5 ఏళ్లలో మ్యాచింగ్ గ్రాంట్స్ వినియోగించి కేంద్ర నిధుల్ని సాధించుకునే అంశంలో గత సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు భట్టి. ఈసారి ఆ పొరపాటు జరగొద్దని అధికారులకు తెలిపారు. స్వీపర్ల వేతనాలు పెండింగ్ లో ఉంటే వాటికి సంబంధించిన వివరాలు వెంటనే పంపాలని అధికారుల్ని ఆదేశించారు. మిషన్ భగీరథ పథకం పనితీరుపై ఈ నెల 15 వరకు నివేదిక ఇవ్వాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆ రిపోర్ట్ ని అందరూ ఎమ్మెల్యేలకు అందజేసి ఇంటింటికి నీరు అందుతున్న విషయాన్ని నిర్ధారించుకోవాలని తెలిపారు. గత సర్కార్ మిషన్ భగీరథ పథకం ద్వారా ఆదాయం సాధించి అప్పు చెల్లిస్తామని 30,000 కోట్లు రుణం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. కానీ ఆదాయం సాధించడం, అప్పు చెల్లించడంలో కార్పొరేషన్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ఆ తప్పును ప్రభుత్వమే చెల్లించాల్సిన పరిస్థితిని ఏర్పడిందని చెప్పారు భట్టి. రాష్ట్రంలో 60% మంది మాత్రమే మిషన్ భగీరథ నీటిని వినియోగిస్తున్నారని మంత్రులు భట్టి, సీతక్కకు తెలిపారు అధికారులు. అయితే 30,000 కోట్లు ఖర్చు చేసి పూర్తి స్థాయిలో ఈ పథకాన్ని వినియోగించుకోకపోతే పథకానికి అర్థం లేదన్నారు భట్టి. మిషన్ భగీరథ నీటి నాణ్యత, ఆరోగ్యం తదితర అంశాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేసి చైతన్యం చేయాలని కోరారు భట్టి. మిషన్ భగీరథ నీటిని వినియోగించుకునే అంశం గ్రామ సభల్లో ఒక ఎజెండాగా చేర్చాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క.